రండి బాబు రండి, ఆలస్యించిన ఆశాభంగం. 100 గడితే బైక్, 200 గడితే కార్ అంటూ ఊదరగొట్టేస్తారు. వారానికి 100, 200 మొత్తం కలిపితే 2000కి మించదు. కడితే పోయేది 1000, వస్తే లక్షలు. వెంట్రుక వేస్తాం, వస్తే కొండొస్తుంది, లేకపోతే లేదు. ఇది జనం లెక్క. ఈ లెక్కే ఆయుధంగా రెచ్చిపోతున్నారు కొందరు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిపోతున్న ఈ లక్కీ డ్రా మోసం ఏంటో చూద్దాం. చూశారుగా ఈ లక్కీ డ్రా పాంప్లెట్లు. పేరు గొప్ప ఊరి దిబ్బ. ఈ ప్రైజ్లన్నీ పేపర్ల మీదే కనిపిస్తాయి. ఇప్పటి వరకు ఎవరికి కారు కాదు కదా, కనీసం దాని గేరు కూడా వచ్చిన పాపాన పోలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని మామిడాకులకు చెందిన సుబ్రహ్మణ్యేశ్వర్ రెడ్డి లక్కీ డ్రా స్కీమ్ మొదలుపెట్టాడు. మామిడాడలో ఆఫీస్ తెరిచి పాంప్లెట్లు పంచాడు. రాయవరం తదితర గ్రామాల ప్రజలే లక్ష్యంగా చేసుకుని స్కీమ్లో చేరమంటూ ప్రచారం చేశాడు. స్థానికుడే కాబట్టి జనం కూడా నమ్మటం మొదలుపెట్టారు. 10 మంది ఏజెంట్లను పెట్టి వారం సభ్యుల నుంచి 200 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. మొత్తం 10 వారాలు, వారానికి 20 లక్షలు. 10 వారాలకు 2 కోట్ల రూపాయల టర్నోవర్. 2 కోట్ల రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. ఈ మొత్తంలోంచి 3 లక్షల రూపాయల కారు బంపర్ ప్రైజ్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అలా చేస్తే అది న్యాయమైన లక్కీ డ్రా అవుతుంది. కానీ ఈ స్కీమ్ అలాంటిది కాదు. జనం సొమ్ము భారీగా దోచుకోవడానికి పెట్టిన స్కామ్. మిగిలింది 5399 మంది మిగులుతారండి. అందులో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్స్ అండి. 1100 మందికి వచ్చి ఫ్యాన్ ఫ్యాన్లు అండి, 300 మందికి వచ్చి టవర్ ఫ్యాన్లు, అలాగే 290 మందికి వచ్చి వాకింగ్ క్లీనర్లు, 1500 మందికి డివిడీలు, 1000 మందికి రైస్ కుక్కర్లు. మీరు ఇప్పుడు ఇంట్లో వర్కర్ లేదండి, మీదేనిది? మా బావగారిదండి. మీ బావగారండి. ఇప్పటి వరకు 2 వారాలే గడిచాయి. మొత్తం 10 వారాలైతే కదా డ్రా తీసేది. జనానికి కార్లు బైకులు వచ్చేది అనడానికి లేకుండా పోతోంది. ఎందుకంటే ఈ కంపెనీ నుంచి వస్తున్న 3వ స్కీమ్ ఇది. గత 2 స్కీముల్లో వారానికి 100 చొప్పున కట్టించుకుని 2000 మందితో స్కీములు చేశారు. ఎవరికి ఏ బంపర్ ప్రైజ్ తగలేదు. మీకే ప్రైజు రాలేదంటూ 500 విలువ చేసే ఫ్యాన్, కుక్కర్ లాంటివి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. తాము 1000 కడితే అందులో సగం కూడా గిట్టుబాటు కావటం లేదని బాపోతున్నారు సామాన్యులు. అదేమంటే లక్కీ డ్రా అంటే ఇలాగే ఉంటుందని దవాయిస్తున్నారు. దాంతో మోసపోయామని వాపోవటం బాధితుల వంతవుతోంది. సామాన్యులు కూడా చాలా మోసపోతున్నారు. దీని ద్వారా లబ్ధిదారులు కూడా లక్షల టర్నోవర్ చేసుకుని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప ఈ మధ్యతరగతి కుటుంబాలు, ఈ కూలి పని చేసుకునే వాళ్ళు చాలా నష్టపోతున్నారు. దీన్ని ప్రభుత్వం ఖండించాలి. దీన్ని వెహికల్స్ అవి ఇస్తామని కానీ, లేదంటే మనీ ల్యాండరింగ్ తరహా ఇటువంటి మన డబ్బులు కట్టించుకుని వెహికల్స్ గృహోపకరణం ఇస్తామని కానీ, అటువంటి స్కీమ్స్ ఏమైనా జరిగినా ఇవన్నీ కూడా మనీ ల్యాండరింగ్ యాక్ట్ కింద వస్తాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఇటువంటి ఏమైనా కూడా ప్రజలు నమ్మవద్దు. పేద మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా చేసుకుని ఈ దందా నడుపుతున్నారు. కనీసం కూలర్ లాంటి పెద్ద ప్రైజ్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. 10 వారాలకు 2 కోట్ల రూపాయలంటే పెద్ద మొత్తమే. ఇందులో 10% కూడా కట్టిన వాళ్ళకి ఇస్తున్నట్లు కనిపించదు. ఇది ముమ్మాటికి మోసమే. ఇంత జరుగుతుంటే పోలీసులకు పట్టకపోవడం దురదృష్టమంటున్నారు స్థానికులు. మరి ఇకనైనా పోలీసులు ఇలాంటి స్కీముగాళ్లకు చెక్ పెట్టాలని కోరుతున్నారు సామాన్యులు.